శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి శరన్నవరాత్రులలో అమ్మను లలితాదేవిగా అలంకరించి పూజించుకుందాం. పూర్వం బండాసురుడనే రాక్షసుడొకడున్నాడు. వాడు సర్వసమర్థుడు. దేవతలందరినీ శాసించాడు. బండాసురుని కుడిభుజం నుండి విశుక్రుడు, వాడి ఎడమ భుజం నుండి విషంగడు అనే పుత్రులు పుట్టారు. ధూమిని అనే కూతురు కూడా జన్మించింది. వీరు అందరూ శౌర్య, ధైర్య, వీర్య పరాక్రమాలతో సర్వశత్రు సంహారం చేసి బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టేస్తున్నారు. త్రిమూర్తులు పలాయనం చిత్తగించారు. బండుని బాహుబలానికి గురైన దేవతలు మూర్ఛపోయి ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. భయంతో పారిపోయి పాతాళంలోనూ, సముద్రగర్భంలోనూ, పర్వత గుహల్లోనూ దాక్కున్నారు. యుద్ధ విశారదులైన యక్ష, మహోరగ, సిద్ధ, సాధ్య త్రిమూర్తులను బండు గడ్డిపరకల్లా చూస్తున్నాడు. బండు అన్ని లోకాలను శాసిస్తున్నాడు. వీడిని సంహరించడానికి మూడవ రూపం మహాయాగాగ్ని నుండి ఉద్భవించినది. ఆమె త్రిలోకరక్షకి. పాశాంకుశ ధనుర్బాణాలను ధరించి 4 భుజములు కలది. పరాశక్తి, పరబ్రహ్మస్వరూపిణి, యుద్ధ విశారద అనబడే ఈ లలితాదేవి బండాసురుని యుద్ధంలో సంహరించినది. ఒకప్పుడు దక్షయజ్ఞ సమయంలో అవమానానికి గురైన సతీదేవి ప్రాణత్యాగానికి సిద్ధపడింది. దేహావసాన సమయంలో సతీదేవి శంకరుణ్ణి స్మరిస్తూ ప్రాణములు విడిచిపెట్టింది. తరువాత హిమవంతునికి పుత్రికగా జన్మించినది. హిమవంతుడు తన కుమార్తె పార్వతిని శంకరుని సేవించుటకు ఆయన వద్ద ఉంచాడు. తారకాసురుని చేత పీడింపబడుతున్న దేవతలు బ్రహ్మకు మొరపెట్టుకున్నారు. శివుని పుత్రుడే తారకాసురుని సంహరించగలడని బ్రహ్మదేవుడు చెప్పాడు. అప్పుడు దేవతలు శివపార్వతులను కలపాలని అనుకుంటున్న సమయంలో బ్రహ్మదేవుడు విష్ణువును ప్రార్థించాడు. వెంటనే శ్రీహరి లక్ష్మీదేవిని చూచాడు. వెంటనే జగన్మోహన రూపంతో మన్మధుడు జన్మించాడు. అప్పుడు దేవతలు మన్మధుని అందాన్ని మెచ్చుకున్నారు. శివపార్వతులను కలిపే సామర్థ్యం నీకే ఉన్నదని మన్మధుణ్ణి పొగిడారు. అతడు శివతపోభూమికి వెళ్ళాడు. అదే సమయంలో ఉమాదేవి పూలహారంతో శివుని అర్చించడానికి బయలుదేరింది. ఇదే శుభ సమయమని తలచి మన్మధుడు చెరుకు విల్లుని ఎక్కుపెట్టాడు. శివుని మెడలో పార్వతీదేవి పూలహారం వేస్తున్నది. పూలబాణం సూటిగా వదిలాడు మన్మధుడు. మహేశ్వరునికి మన్మథ వికారం మొదలైంది. ఆలోచించాడు. పార్వతీదేవి సుందర శిల్పంలా గోచరించింది. శివుడు నలుదిక్కులు పరికించి చూచాడు. పూలపొద వెనుక మన్మధుడు కనిపించాడు. శివుని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ముక్కంటి 3వ నేత్రానికి భస్మమయ్యాడు మన్మధుడు. అమ్మవారు అయోమయ స్థితిలో పడింది. తపోభూమికి తరలి వెళ్ళింది. గణపతి వచ్చాడు. మన్మథ భస్మం చూశాడు. చిత్రాకారం గల పురుష విగ్రహం సిద్ధం చేశాడు. ఈ విచిత్ర పురుషుని రుద్రుడు చూశాడు. తక్షణం ఆ పురుషుడు మన్మథరూపంతో సజీవుడయ్యాడు. అతడు మహాతేజముతో వెలిగిపోతున్నాడు. మహాబలుడైన ఆ మహాపురుషుని చూచి గణపతి కౌగులించుకున్నాడు. గణపతి అతడికి శతరుద్రియం ఉపదేశించాడు. ఆ పురుష బాలకుడు శతరుద్రియం జపిస్తూ రుద్రునకు నమస్కరించాడు. శివుడు ప్రసన్నుడయ్యాడు. బాలకా, వరం కోరుకోమన్నాడు. స్వామి, నా బల సహాయం లేకుండా శత్రువుల కార్యం నెరవేరరాదు. శత్రువుల యొక్క సగబలం నాలో చేరి శత్రువులకు ఉపయోగపడకూడదు. శత్రువులు నాపై ప్రయోగించి అస్త్రశస్త్రాలు వ్యర్థం కావాలి అన్నాడు ఆ బాలుడు. తథాస్తు అన్నాడు శివుడు. నీవు 60,000 సంవత్సరములు రాజ్యం చేస్తావన్నాడు. ఇది చూచి బ్రహ్మ భండా అన్నాడు. భండ అంటే దుష్టచాష్టలు గలవాడు, ఆకతాయి. ఆ పేరుతోనే భండుడని ఆ బాలకుడు ప్రసిద్ధి పొందాడు. బ్రహ్మాది దేవతలు అంతర్ధానమయ్యారు. రుద్రుని కోపాగ్ని నుండి పుట్టినందువలన భండు మహాబలవంతుడై, కోపస్వభావాలు గలవాడై, రాక్షస గుణాలు కలవాడై, రాక్షస పురోహితుడైన శుక్రాచార్యులు, మహాబలశాలురైన రాక్షసులు 100,000 మంది అక్కడకు వచ్చారు. శుక్రుని ఆజ్ఞచే బండు ఆదిశిల్పి మయుని పిలిచాడు. 3 లోకాలను శాసించిన శోణీతపురాన్ని స్వర్గంలా మార్చమన్నాడు. శోణితాపురాన్ని స్వర్గంలా మార్చాడు. మయుడు అమరపురంగా మార్చాడు. శుక్రుని చేత భండు రాజ్యాభిషేకం పొంది
రాధ్య పట్టాభిషేకం పొంది రాక్షసుల చేత సేవింపబడుతున్నాడు. సమోహిని, కుమిదిని, చిత్రాంగి, సుందరి వీరు నలుగురు బండుని భార్యలు. వీరికి ఇంద్రశత్రువు, అమిత్రజ్ఞుడు, విద్యున్మాలి, విభీషణుడు, ఉగ్రకర్ముడు, ఉగ్రధన్వుడు, విజయుడు, శృతిపారగుడు బండుని పుత్రుడు. కాలజ్ఞులైన ఇంద్రాది దేవతలు భండాసురుణ్ణి సేవిస్తున్నారు. మందమతుడైన భండాసురునికి 60,000 సంవత్సరములు నిశ్చింతగా గడిచిపోయాయి. తపోబలం వలన బండుని బలం పెరుగుతున్నది. ఇంద్రుని బలం క్షీణిస్తోంది. విష్ణువు గ్రహించాడు. లోకమోహిని అయిన మాయను సృష్టించి ఇలా అన్నాడు ఆమెతో, ఓ మోహిని, నీ తేజస్సుతో సకల ప్రాణులను మోహింపచేస్తూ స్వేచ్ఛగా తిరుగుతూ ఎవ్వరూ నిన్ను గుర్తించరు. తొందరగా బండుని వద్దకు వెళ్ళు, శీఘ్రం వాడిని మోహింపచేయి, విషయ సుఖాలను అనుభవించు అన్నాడు. సర్వాంగ సుందరి అయిన మోహినిని బండు చూశాడు. మదనపీడితుడయ్యాడు. మాయాదేవిని బండు వశం చేసుకున్నాడు. మహాదేవుణ్ణి మరిచిపోయి వేదాలను విస్మరించి రాక్షసులు బండాసురునితో సహా అందరూ స్త్రీల బాహుపంజరాలలో చిక్కి 10,000 సంవత్సరాలు గడిపారు. దేవతలకు రాక్షసపీడ వెరగడయ్యిందని ఇంద్రాది దేవతలు ఆనందించారు. ఒకరోజు ఇంద్రుడు సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. నారదుడు ఆ సమయంలో అక్కడకు వచ్చాడు. ఇంద్ర, బండాసురుడు విష్ణుమాయలో మునిగి ఉన్నాడు. లేకుంటే ఈ పాటికి లోకాలను భస్మం చేసేవాడు. బండాసురునిపై యుద్ధం చేయడానికి మీ బలం సరిపోదు. అమ్మవారిని అర్చించండి, ఆ అమ్మ మీకు అనుకూలంగా ఉంటుంది అన్నాడు. నారదుని మాటలు విని దేవతలతో కూడి ఇంద్రుడు హిమవత్ పర్వత తీరమునకు చేరుకున్నాడు. అందరూ ఆదిశక్తిని ఆరాధించారు. 10,000 సంవత్సరములు అక్కడ తపస్సు చేశారు. మాయామోహితుడైన బండాసురునికి విషయం తెలుసుకొని శుక్రాచార్యుడు బండాసురుని దగ్గరకు వచ్చాడు. ఓరి మాయామోహితుడా, బండాసురా, ఇంద్రుడు నిన్ను జయించడానికి తపస్సు చేస్తున్నాడు. నువ్వు వెంటనే హిమవత్ పర్వత ప్రాంతం గంగా తీరానికి వెళ్ళు. ఇంద్రాది దేవతలకు తపస్సు విఘ్నం కలిగించు అన్నాడు. మంత్రులు కూడా చెప్పగా విని హిమగిరులను చేరాడు. తపస్సును విఘ్నం కలిగించడానికి సిద్ధమయ్యాడు బండాసురుడు. అది చూచింది జగన్మాత. ఒక పెద్ద ప్రాకారం సృష్టించింది. బండు దానిని వాయువ్యాస్త్రంతో కూలగొట్టాడు. అనేక ప్రాకారాలు అమ్మవారు సృష్టించింది. బండు వాటన్నింటినీ భగ్నం చేశాడు. విసిగెత్తి బండు తన స్వర్గపురానికి చేరాడు. ఈ దృశ్యం చూసి దేవతలు హడలిపోయారు. అయోమయంలో పడ్డారు. 8 మైళ్ళ విస్తీర్ణం గల అగ్నిగుండం నిర్మించారు దేవతలు. ఆ కుండంలో వారి శరీర మాంసఖండాలను స్వాహాకారంతో జగదాంబకు అర్పించారు. చివరగా మిగిలిన శరీరాలను అగ్నిలో అర్పిస్తున్న సమయంలో ఆ అగ్నికుండంలోంచి ఒక తేజస్సు ఆవిర్భవించింది. ఆ తేజోమయంలో మధ్య నుండి జగన్మాత సాక్షాత్కరించింది. చితగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత, ఉద్యద్భాను సహస్రాభ, చతుర్బాహు సమన్విత, రాగస్వరూప పాషాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల, మనోరూపేక్షు కోదండ, పంచతన్మాంత్ర సాయిక, నిజారుణ ప్రభాపూర, మధ్యద్ బ్రహ్మాండ మండల. ఆమె ఉదయ సూర్యకాంతి కలది, సౌందర్యలహరి, కుంకుమ పువ్వు రంగు గలది, దానిమ్మ పువ్వు రంగు గల చీరను ధరించింది. సర్వాభరణ భూషిత, త్రిమూర్త్యాత్మిక, అంకుశము, చెరుకు విల్లు, పుష్పబాణములు ధరించి 4 చేతులు కలిగినది. ఆ జగన్మాతను దర్శించిన దేవతలు మదానందముందిరి. ఆ తల్లికి నమస్కరించారు. ఆ జగన్మాత కృపాదృష్టి వారిపై ప్రసరించింది. దేవతల భయం నశించిపోయింది. మహాబలురైన వారు, తేజోవంతులైన వారు జగన్మాతను స్తుతించారు. వారి ప్రార్థనలకు జగన్మాత ప్రసన్నురాలైంది. ఇంద్రుణ్ణి అడిగింది, ఏం కావాలి అని. ఆ జగన్మాత అప్పుడు ఇంద్రుడు, ఓ జగన్మాత, భండాసురునిచే మేము పీడింపబడుతున్నాము. మాకు పూర్వజీవితం ప్రసాదించు, సుఖాన్ని అనుగ్రహించు, మమ్ములను రక్షించు అని శరణు వేడగా అప్పుడు ఆ జగన్మాత, త్వరలోనే నేను భండాసురుణ్ణి వధిస్తాను, నీకు త్రిలోక సామ్రాజ్యం అనుగ్రహిస్తాను. నన్ను స్తుతించిన మీరందరూ సంతోషంగా నిర్భయంగా ఉండండి. నన్ను స్తుతిస్తున్న మానవులు కూడా నిర్భయంగా ఆరోగ్యవంతులు, దీర్ఘాయుష్యవంతులై సుఖ సంతోషములతో పుత్రమిత్ర కళత్ర సౌఖ్యం అనుభవిస్తారు అని ఆ శ్రీదేవి అయిన జగన్మాత అభయమిచ్చింది. దేవతలు లలితాదేవికి నమస్కరిస్తూ ఆనందభరితులయ్యారు. శ్రీ లలితాదేవి తన సేవతో
సేనతో బండాసురుని మీదకు దండెత్తింది. 3 రోజులలో రాక్షస వీరులందరూ ఆ జగన్మాత సేన చేతిలో అమరులయ్యారు. 4వ రోజు బండాసురునితో శ్రీ లలితాదేవి యుద్ధానికి దిగింది. ఇద్దరి మధ్య భీకర పోరాటం జరిగింది. లలితాదేవి బాణప్రయోగం సర్వత్ర చీకట్లు కమ్మాయి. ఆకాశాన్ని బద్దలు చేసింది. బండాసురుని మాయా విద్యలను తిప్పికొట్టింది. సూర్యోదయం మొదలైన యుద్ధము మృత్యుభయంకరంగా సాగింది. బండు ప్రయోగించిన అన్ని అస్త్రాలు నశించిపోయాయి. దుష్టుడైన బండు మహామోహాస్త్రాన్ని సృష్టించాడు. దాని చేత శక్తులు మూర్ఛయిల్లారు. అమ్మ శాంభవాస్త్రాన్ని విడిచి దానిని నాశనం చేసింది. ఇంతలో సూర్యాస్తమయం అవుతోంది. నారాయణాస్త్రాన్ని ప్రయోగించి పరమేశ్వరి రాక్షస సైన్యాన్ని అంతం చేసింది. వాడి అక్షోహిణి అన్నీ బూడిదయ్యాయి. ఆ తరువాత అంబ కాలాగ్ని వలె మండుచున్న పాశుపతాస్త్రాన్ని ప్రయోగించింది. బండుని సేనా నాయకులు 24 మంది ఆ మంటలలో బూడిదయ్యారు. ఇక ఏకాకిగా బండు మిగిలాడు. జగన్మాత దుష్టాగ్రేసర అసుర చక్రవర్తి భండాసురుణ్ణి మహేశ్వరాస్త్రం ప్రయోగించి భస్మం చేసింది. కామేశ్వరాస్త్ర నిర్ధద్ద సబండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. క్లుప్తంగా ఉన్న ఈ బండాసుర వధ చరిత్ర ఒక్కసారి పఠించిన వారికి యుద్ధ భయం ఉండదు. అష్టసిద్ధులు సిద్ధిస్తాయి. భుక్తి ముక్తి కలుగుతాయి. పాపములు నశించిపోతాయి. పవిత్రులవుతారు. సమస్తం సిద్ధిస్తాయి. ఈ లలితా పరాక్రమ చరిత్ర పఠించిన వారు విన్నవారు ఉత్తమ భాగ్య సమృద్ధిని పొందుతారు. శ్రీమాత్రే నమః. శ్రీమాతానుగ్రహ ప్రాప్తిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రాణిషు సద్భావనాస్తు.